నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మల్లికాస్ పెయిన్ సెంటర్. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది. వాంతవుతుందేమోనని అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళకపోయినా మనలో కొంతమందికి అస్తమానం తల తిప్పుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వెర్టిగో అని, డిజినెస్ అని పిలుస్తారు. వెర్టిగో గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు తిరుగుతున్నట్లుగా, తలంతా తిప్పేస్తున్నట్లుగా, వాంతి అయిపోతున్నట్లుగా అనిపించడం, ఈ రకమైన బాధలు మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటాయి. కొంతమంది తమకు తల తిరుగుతున్నట్లు ఉందని అంటారు. ఇంకొందరు కళ్ళు తిరుగుతున్నాయని, మరికొందరు చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిర్రున తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అంటూ ఉంటారు. తమను ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించిందని, శరీరం తేలిపోతున్నదని అంటూ ఉంటారు. ఇలా అనేక మంది ఒకే సమస్యను అనేక రకాలుగా వివరిస్తారు. ఈ సమస్యను డాక్టర్లు వర్టిగో అని, డిజినెస్ అని పిలుస్తారు. తలతిప్పు అనేది ప్రధానంగా మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల కానీ, లేదా లోపల చెవిలోని బ్యాలెన్స్ కేంద్రానికి మెదడుకు మధ్య సమతూకం దెబ్బతినటం వల్ల కానీ వస్తూ ఉంటుంది. అయితే తల తిరగటం అనేది నిజానికి జబ్బు కాదు, ఒక లక్షణం మాత్రమే. తల తిప్పటం అనేది కొన్ని క్షణాల నుంచి కొద్ది గంటలు, కొన్నిసార్లు కొన్ని వారాల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. తల తిప్పటం అనే సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ వెర్టిగో అనేది ఎక్కువ మందికి చూస్తూ ఉంటాము. వెర్టిగోలో మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి. పెరిఫెరల్ వెర్టిగో అండ్ సెంట్రల్ వెర్టిగో అని అంటండి. ఈ పెరిఫెరల్ వెర్టిగో అంటే ఇయర్కు, అంటే ఇన్నర్ ఇయర్కు దాంట్లో ఉండే స్ట్రక్చర్స్కు సంబంధించిన వెర్టిగో అండి. యాక్చువల్లీ సెంట్రల్ వెర్టిగో అంటే బ్రెయిన్ స్టెమ్, బ్రెయిన్లో ఒక భాగం ఉంటుందండి, బ్రెయిన్ స్టెమ్ అంటారు. దానికి సంబంధించిన జబ్బుల వల్ల వచ్చే వెర్టిగోను సెంట్రల్ వెర్టిగో అంటారు. యాక్చువల్లీ సర్వసాధారణంగా ఈ సెంట్రల్ వెర్టిగో అనేది ఈ బ్రెయిన్ స్టెమ్కు చిన్న రక్తనాళాలు ఉంటాయండి. యాక్చువల్లీ ఈ రక్తనాళాలు బ్లాక్ అయ్యేదాని వల్ల, అంటే లోపల ఫ్యాట్ డిపాజిట్ అయ్యి బ్లాక్ అయ్యేదాని వల్ల ఆ పర్టికులర్ భాగం, బ్రెయిన్ స్టెమ్లో ఉండే ఒక భాగం దెబ్బతినేదాని వల్ల ఈ విధంగా వస్తూ ఉంటుందండి యాక్చువల్లీ. సో దీన్ని వెర్టిగో అంటారు. ఈ సెంట్రల్ వెర్టిగోని ఏ విధంగా మనము డిటెక్ట్ చేయొచ్చండి? ఈ సెంట్రల్ వెర్టిగోలో ఈ తల తిరుగుడే కాకుండా వాళ్ళకు వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయండి, న్యూరలాజికల్ సిమ్టమ్స్. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే డబుల్ విజన్, మనుషులు రెండు రెండుగా కనపడము, వస్తువులు రెండు రెండుగా కనపడము, తర్వాత మింగడం కష్టంగా ఉండడము, మాట్లాడడం కష్టంగా ఉండడము, తర్వాత నడక కూడా వాళ్ళు షేకీగా నడవడము, సో బ్యాలెన్స్ లేకుండా నడవడము, ఒక పక్క చెయ్యి కాలు కొద్దిగా సచ్చుబడిపోవడము, మూతి కొద్దిగా వంకర కావడము, ఈ విధంగా ఈ సిమ్టమ్స్ ఈ వెర్టిగోతో పాటు వస్తే అది సెంట్రల్ వెర్టిగో అని మనం వెంటనే గుర్తించాలండి. గుర్తించి వెంటనే దగ్గరుండే న్యూరోఫిజిషియన్కి కానీ, ఒకవేళ న్యూరోఫిజిషియన్ అందుబాటులో లేకపోతే దగ్గరుండే ఎమర్జెన్సీ కేర్కి వెళ్తే వాళ్ళు వెంటనే అది రికగ్నైజ్ చేసి దానికి తగిన టెస్ట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉందండి. సో దీన్ని ఇంకొక మెడికల్ టెర్మినాలజీలో పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటారండి, యాక్చువల్లీ బ్రెయిన్ అటాక్. ఈ విధంగా మనము ఈ సెంట్రల్ వెర్టిగోను డిటెక్ట్ చేయొచ్చు. తల తిప్పడం, తలంతా తిరుగుతున్నట్లుగా అనిపించడంలో బాధితులకు రెండు రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మొదటి రకంలో అబ్జెక్టివ్, అంటే వ్యక్తికి తన చుట్టూ వస్తువులు తిరుగుతున్నట్లుగా ఉంటుంది. రెండో రకం సబ్జెక్టివ్, అంటే వ్యక్తి తనే తిరుగుతున్నట్లుగా అనుభూతి చెందుతుంటాడు. తలతిప్పు సమస్యకు రెండు చెవుల్లోనూ వెస్టిబ్యులార్ సిస్టమ్ సమతూకం దెబ్బతినటంతో పాటు ఇతరత్రా చాలా కారణాలే కనిపిస్తాయి. ఏదైనా వాసన పడనప్పుడు, చెవిలో హోరుతో బాధపడుతున్నప్పుడు, ప్రయాణాలు గిట్టనప్పుడు, బీపీ ఎక్కువ తక్కువైనప్పుడు, రక్తంలో షుగర్ తగ్గినప్పుడు, నిద్ర చాలనప్పుడు, చూపులో తేడాలు ఉన్నప్పుడు, కొన్ని రకాల మందుల మూలంగా కూడా తరచూ తలతిప్పు సమస్య ఎదురవ్వచ్చు. అరుదుగా పక్షవాతం, మెదడులో కణితులు, తలకు తగిలే దెబ్బలు, మీనియర్స్ డిసీజ్ వంటి వాటి వల్ల కూడా తలతిప్పటం అనే సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ఈ సెంట్రల్ వెర్టిగోను, పెరిఫెరల్ వెర్టిగోను ఏ విధంగా మనము డిఫరెన్షియేట్ చేస్తాం యాక్చువల్లీ? సో మన క్లినిక్కు
ఒక పేషెంట్ గిడ్డినెస్తో వచ్చారనుకోండి, సో అది సెంట్రల్ వెట్టిగోనా లేదా పెరిఫెరల్ వెట్టిగోనా అని కనుక్కునేదానికి ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అది సెంట్రల్ వెట్టిగో అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఈ వెట్టిగోతో పాటు చెవిలో వెయ్యని సౌండ్ రావడం, దాన్ని టినిటస్ అంటారు. అంతేకాకుండా వినికిడి తగ్గిపోవడం, హార్డ్ ఆఫ్ హియరింగ్. సో ఒక పక్క హియరింగ్ తగ్గిపోవడము, కళ్ళు తెరిస్తే వాళ్ళకి ఎక్కువ గిడ్డినెస్ రావడము, కళ్ళు మూసుకుంటే కొద్దిగా తగ్గడము, పనుకుంటే మరీ ఎక్కువ గిడ్డినెస్ రావడము, తర్వాత కూర్చున్నప్పుడు నడిచేటప్పుడు గిడ్డినెస్ కొద్దిగా తక్కువగా ఉండడము, పనుకున్నప్పుడు మరీ విపరీతంగా రావడము. దీనివల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ పెరిఫెరల్ వెట్టిగోకు సంబంధించిన సిమ్టమ్స్ అండి. సో ఈ విధంగా ఇటువంటి సిమ్టమ్స్ ఉండేదానివల్ల మనం అది పెరిఫెరల్ వెట్టిగోనా సెంట్రల్ వెట్టిగోని డిటెక్ట్ చేసి, ఒకసారి సెంట్రల్ వెట్టిగోను డిటెక్ట్ చేసిన తర్వాత అంటే డయాగ్నోజ్ చేసిన తర్వాత ఏ విధంగా మనం కన్ఫర్మ్ చేయాలి. సో దీనికి మనము అందుబాటులో ఉండే టెస్ట్ ఏమిటంటే సిటీ స్కాన్ బ్రెయిన్ చేసేదానివల్ల ఆల్మోస్ట్ 20-30% ఆఫ్ పీపుల్కి మనం డిటెక్ట్ చేయొచ్చు. బట్ ఈ వెట్టిగో అంటే పోస్టీరియర్ సర్క్యులేషన్ కాబట్టి సిటీ స్కాన్లో మనకు అంత క్లారిటీ ఉండదండి. అందుకని మనం ఎంఆర్ఐ బ్రెయిన్ చేసేదానివల్ల బ్రెయిన్ స్టెమ్లో ఏ భాగం దెబ్బతినింది అని క్లియర్గా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా మనము ఏ మోతాదులో ఎంత డోస్ వాడాలా, ఎన్ని రోజులు వాడాలనేది కూడా మనము క్లియర్గా చెప్పేదానికి అవకాశం ఉందండి. యాక్చువల్లీ వెట్టిగోతో బాధపడుతున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటుందని, మైకంగా ఉంటుందని, తూలుతున్నట్లు ఉందని, పడిపోతున్నట్లు ఉందని, నడుస్తుంటే పక్కకు ముందుకు పడిపోతున్నట్లు ఉంటుందని బాధితులు డాక్టర్కు చెప్తూ ఉంటారు. ఇలాంటప్పుడు బాధితులు చెప్తున్న లక్షణాలను బట్టి డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు. కొంతమందిలో వెట్టిగో 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. ఇంకొంతమందిలో 2 గంటలు కూడా ఉండొచ్చు. నడుస్తుంటే పక్కకు తిరుగుతున్నట్లు, ముందుకు తోస్తున్నట్లు ఉంటుంది. ఈ లక్షణాలను మెదడుకు సంబంధించిన కారణాల్లో చూస్తారు. ఒత్తిడితో గాని, ఆందోళన, మానసిక సమస్యలతో ఉన్న వారిలో కూడా వెట్టిగో ఉండొచ్చు. కొన్ని రకాల మందులు మెదడు, వెన్నుపూసపై, చెవి లోపల సమతుల్యతను కాపాడే నిర్మాణాలపై ప్రభావం చూపుతాయి. దానివల్ల కూడా వెట్టిగో రావచ్చు. ఈ కారణాలన్నింటినీ పరిశీలించిన తరువాత తదనుగుణంగా మందుల్ని సిఫార్సు చేస్తారు. ఈ సెంట్రల్ వెట్టిగోని వెంటనే మనము డిటెక్ట్ చేసేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే అది వన్ టైప్ ఆఫ్ స్ట్రోక్, దాన్ని పోస్టీరియర్ సర్క్యులేటరీ స్ట్రోక్ అంటారు. కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ప్రాణహాని ఉండేదానికి కూడా అవకాశం ఉంటుందండి. ఈ పెరిఫెరల్ వెట్టిగో అంటే అంత ఇమీడియట్ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. సో ఎందుకంటే వాళ్ళకి ఆ గిడ్డినెస్ వల్ల చాలా బాధపడుతుంటారు, వామిటింగ్స్ వస్తుంటాయి, కూర్చోలేరు. సో దానివల్ల ఆ ఇబ్బంది, వాళ్ళకు ఆ సిమ్టమ్స్ తగ్గించేదానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయండి. యాక్చువల్లీ అటువంటి మందులు వాడేదానివల్ల అది తొందరగా తగ్గేదానికి వితిన్ 1 డేలో 2 డేస్లో ఆ పెరిఫెరల్ వెట్టిగో కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. ఈ సెంట్రల్ వెట్టిగో అని ఒకసారి డిటెక్ట్ చేసిన తర్వాత, అంటే పోస్టీరియర్ సర్క్యులేటరీ స్ట్రోక్ అని డిటెక్ట్ చేసిన తర్వాత, అంటే బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు లైఫ్ లాంగ్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. యాక్చువల్లీ బెడ్ థిన్నర్స్, అవి తగు మోతాదులో యాంటీప్లేట్లెట్ మెడిసిన్స్ మనము కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సెంట్రల్ వెట్టిగోలో వాళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తగ్గించుకోవాలండి. ఒకవేళ డయాబెటీస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, హైపర్ టెన్షన్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలండి సైమల్టేనియస్గా. అంతేకాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా హ్యాబిట్స్ ఉంటే అవి పూర్తిగా స్టాప్ చేయాల్సిన అవసరం ఉందండి ఒకసారి ఈ సెంట్రల్ వెట్టిగో వచ్చిన తర్వాత. తలతిప్పు సమస్యతో బాధపడుతున్నప్పుడు జీవనశైలి, అలవాట్లలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత కొట్టడం, మంటలకు దగ్గరగా ఉండటం, వాహనాలు నడపటం వంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. మానసిక ఒత్తిడి, ఆందోళనల్ని బాగా తగ్గించుకోవాలి. రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాల్ని తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు, షుగర్తో బాధపడుతున్నప్పుడు వెట్టిగో వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని వీటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం జోలికి వెళ్లకుండా ఉండాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయటం వెట్టిగో బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. ఇలా జీవనశైలిలో అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉంటే తలతిప్పు సమస్య నుంచి త్వరగానే బయటపడవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. డి విటమిన్ ఎముకల ఆరోగ్యానికే కాదు, రక్తపోటును అదుపులో ఉంచడంలోనూ చక్కగా తోడ్పడుతున్నట్లు ఆస్ట్రేలియా పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. మన రక్తంలో విటమిన్ డి మోతాదు 10% పెరిగితే అధిక రక్తపోటు ముప్పు సుమారు 8% వరకు తగ్గుతున్నట్లు తేలింది.
హై బీపీ మందులతో తలెత్తే దుష్ప్రభావాలను సైతం విటమిన్ డి సమర్థంగా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు, విటమిన్ డి మూలంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతోంది. ఇన్సులిన్ హార్మోన్ను మన కణజాలం చక్కగా గ్రహించేందుకు సైతం విటమిన్ డి తోడ్పడుతోంది. ఇన్ని సానుకూలతలు ఉన్న నేపథ్యంలో మన శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తకుండా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఛాతీలో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలకు మనం వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతాం. కానీ బరువు తగ్గడం, కొద్దిగా తినగానే కడుపు నిండటం, హఠాత్తుగా తలనొప్పి రావడం వంటి లక్షణాలని మనం అంతగా పట్టించుకోం. అయితే అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని, అవి మన శరీరంలో తలెత్తిన అనారోగ్యాన్ని పట్టి చెప్పే సంకేతాలని చెబుతారు డాక్టర్లు. అనారోగ్యాన్ని పట్టించే ముందస్తు సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు ఆ జబ్బు తాలూకు సంకేతాల్ని మన శరీరం కొన్ని లక్షణాల రూపంలో బయటకు తెలియజేస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లే. లక్షణం 1, బరువు తగ్గడం. క్రమంగా బరువు తగ్గుతూ పోవడం అనేది థైరాయిడ్ జబ్బులు, డిప్రెషన్, కాలేయంలో సమస్యలు, క్యాన్సర్లకు సంకేతం. లక్షణం 2, తరచూ జ్వరాలు. తరచూ వచ్చిపోయే జ్వరాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లకు సంకేతాలు. లక్షణం 3, తరచూ శ్వాసలో ఇబ్బంది. బ్రాంకైటిస్, ఆస్తమా, నిమోనియా, ఊపిరితిత్తుల్లో గడ్డలు, గుండె జబ్బులు ఉన్నప్పుడు మనకు తరచూ శ్వాసలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. లక్షణం 4, మల విసర్జనలో మార్పులు. కొద్దిగా తినగానే కడుపు నిండటం, మలంలో రక్తం నల్లగా ఉండటం, వారానికి పైగా అతిసారం, కొన్నాళ్ళు మలబద్ధకం, కొన్నాళ్ళు విరేచనాలు అవుతూ ఉంటే అనుమానించాల్సిందే. ఇవన్నీ పేగుపూతకు, క్యాన్సర్లకు సంబంధించిన లక్షణాలు. లక్షణం 5, తరచూ తలనొప్పి రావడం. అది కూడా ఉన్నట్టుండి తలనొప్పి మొదలైతే అనుమానించాల్సిందే. కొన్నిసార్లు మెదడులో కణితులు ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. నిద్రలో పీడకలు వచ్చినప్పుడు భయంతో ఉలిక్కి పడుతూ లేచి కూర్చోవడం, గాలి పీల్చడం కష్టమై చెమట్లు పోసుకోవడం, ఆపై కలత నిద్రతో రాత్రంతా జాగారం చేయడం మనలో చాలామందికి అనుభవమే. అయితే పీడకలలేవి రాకపోయినా కొంతమంది రాత్రిపూట నిద్రలో ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ ఉంటారు. ఓవైపు నిద్రపోతూనే మరోవైపు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటారు. నిద్రలో కనిపించే ఈ శ్వాస కష్టాల వెనుక గురకతో పాటు స్లీప్ యాప్నియా వంటి ప్రమాదకరమైన సమస్యలుంటాయని చెబుతారు డాక్టర్లు. పూర్తి వివరాల్ని ఇప్పుడు చూద్దాం. స్లీప్ యాప్నియా అంటే ఏంటి? గురక అన్నది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అన్న ఒక వ్యాధి యొక్క లక్షణం. ముక్కు నుంచి ఊపిరితిత్తుల దాకా ఉన్న గాలినాళం ఏదైతే ఉందో అది ఒకచోట కానీ 2-3 చోట్ల కానీ మూసుకుపోవడం వల్ల మనకి గాలి ఊపిరితిత్తుల లోపలికి సరిగ్గా పోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. కానీ గురక ఉన్న అందరికీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అన్న వ్యాధి ఉండాలని దానికి రూల్ లేదు. గురక ఉన్నది చిన్నపిల్లల్లో చూస్తుంటాం, టీనేజర్స్లో చూస్తుంటాం, పెద్దవాళ్ళల్లో చూస్తుంటాం. అయితే గురక పెట్టే ప్రతి వాళ్ళకి ప్రాబ్లం కాదు. ఒకవేళ గురక రోజు ఉన్నా ఆర్ మనం చూస్తున్నప్పుడు వాళ్ళ గాలి సరిగ్గా లోపలికి వెళ్ళట్లేదు అని మనకు అనిపించినా, అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని మనకు అనిపించినా ఈ ప్రాబ్లం ఉందని మనం గ్రహించాలి. స్లీప్ యాప్నియాకు కారణాలేంటి? ముక్కు మూసుపోవడం వల్ల కానీ, ముక్కు వెనకాల ఎడినాయిడ్స్ అన్న టిష్యూ పెరగడం వల్ల కానీ, గొంతులో టాన్సిల్స్ పెరగడం వల్ల కానీ గురక వస్తుంటుంది చిన్నపిల్లల్లో. ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు డెఫినెట్గా ఏంటంటే నిద్ర సరిగ్గా పోలేరు. రెస్ట్లెస్గా మొత్తం ఒక క్లాక్ లాగా బెడ్ అంతా తిరుగుతూ ఉంటారు. ఆర్ లేకపోతే ఫ్లాట్గా మనం పడుకోబెడితే వాళ్ళు పడుకోలేరు. ఒక పిల్లో మీద కానీ ఆర్ పేరెంట్ యొక్క గుండెల మీద కానీ పడుకోబెడితేనే వాళ్ళు పడుకోగలుగుతారు. మెడ వెనక్కి ఇట్లా పెట్టి గాలి తీసుకునే సహజంగా పొజిషన్ పాస్చర్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. టీనేజర్స్కి ముక్కులో కానీ గొంతులో కానీ ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ కనుక ఉన్నా వాళ్ళకు కూడా గాలి పీల్చడం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా సరిగ్గా పడుకోలేరు. అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్లీప్ సరిగ్గా ఉండదు. ఇలాంటి పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న వెళ్ళి స్కూల్కి వెళ్ళగానే
రాత్రి అంతా వాళ్ళు సరిగ్గా పడుకోలేదు కాబట్టి స్కూల్లో సరిగ్గా వాళ్ళు అటెన్షన్ పే చేయలేరు. స్లీప్ యాప్నియాను ప్రమాదకరంగా భావించవచ్చా? 60-95% వరకు ఉన్న స్ట్రోక్లు, అంటే బ్రెయిన్ స్ట్రోక్ అయినా అవ్వచ్చు, హార్ట్ స్ట్రోక్ అయినా అవ్వచ్చు, ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళల్లో చూస్తుంటాం అనమాట. ఇది చాలా మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇంకొకటి, ఎర్లీ ఆఫ్ ద నైట్, అంటే ఇప్పుడు నైట్లో 3 గంటలకి 4 గంటలకి చనిపోతుంటారు. సడన్ హార్ట్ అటాక్ వచ్చింది, అంతా బాగానే ఉన్నారు, సడన్గా రాత్రి పోయారు, 3 o'clock 4 o'clock అని మనం న్యూస్లోను పేపర్లోను మనం ఫ్రెండ్స్ ద్వారా వింటూ ఉంటాం. 95% ఇలాంటి పేషెంట్స్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వ్యాధికి వాళ్ళు ప్రాబ్లం ఉన్నవాళ్ళు అనమాట. సో అందుకనే ఈ వ్యాధిని మనం ఇవాల్యుయేట్ చేసుకుని దీన్ని గ్రహించి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్లీప్ యాప్నియాను ఎలా నిర్ధారించుకుంటారు? స్లీప్ స్టడీ అనే ఒక చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఒకటి చేసుకోవాలి. స్లీప్ స్టడీ అంటే ఏంటంటే, ఈ గురక పెడుతున్న మనిషికి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న మనిషికి ప్రాబ్లం మెలకుగా ఉన్నప్పుడు లేదు. అందుకనే ఆ వ్యాధి యొక్క పేరు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే నిద్రలో వస్తుంది. సో మెలకుగా మనం ఏం టెస్ట్ చేసినా అది కరెక్ట్ కాదు. సో మనిషి తన న్యాచురల్ స్లీప్గా ఉండగానే మనం ఈ టెస్ట్ చేయాలి. దాన్ని అందుకనే స్లీప్ స్టడీ అంటాం. స్లీప్ స్టడీలో ఏం చేస్తాం, ఆ పర్టికులర్ మనిషికి ఈ ప్రాబ్లం ఎవరైతే ఉందో, మనకి ఉందని మనం సస్పెక్ట్ చేస్తున్నామో, వీళ్ళకి ఫస్ట్ డెప్త్ ఆఫ్ స్లీప్, అంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత స్లీప్లోకి వెళ్తుంది, అంటే డ్రీమ్ స్లీప్లో ఎక్కువ ఉందా లేకపోతే నాన్ డ్రీమ్ స్లీప్లో ఎక్కువ ఉన్నారా అన్నది ఫస్ట్. రెండోది, ఊపిరితిత్తులు ఎంత బలంగా గాలిని లాగడానికి కష్టపడుతున్నాయి. మూడోది, గురక సౌండ్ ఎంత ఇన్ డెసిబుల్స్, ఎంత సౌండ్లో వస్తుంది, 50 decibels 40 decibels అంటే ఒక మెజర్ అనమాట. అలాగే ఆక్సిజన్ శరీరంలోకి ఎంత వెళ్తుంది, ఆక్సిజన్ హార్ట్కి ఎంత వెళ్తుంది, బ్రెయిన్కి ఎంత వెళ్తుంది, ఇవన్నీ మనం మెజర్ చేయాలి. స్లీప్ యాప్నియాకు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అన్నది ఏజ్ బట్టి డిపెండ్ అవుతుంది. చిన్న పిల్లల్లో చాలా ఈజీగా దీన్ని క్యూర్ చేసేయచ్చు. ఎలర్జీ అన్నది చాలా కామన్గా చూస్తుంటాం. ఎలర్జీ, స్లీప్ యాప్నియా రెండు తోడు దొంగలు ఎప్పుడు కలిసి ఉంటాయి. ఇలాంటి కేసెస్లో ఎలర్జీని కనుక మనం కంట్రోల్ చేసేస్తే, గాలి కనుక ఫ్రీగా లోపలికి వెళ్ళిపోతే దీన్ని మనం ఈజీగా క్యూర్ చేయగలుగుతాం. ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కాకుండా ఎలర్జీ వల్ల కూడా పెద్దవవుతుంటాయి. సో ఎలర్జీని కనుక మనం కంట్రోల్ చేస్తే ఎడినాయిడ్ టాన్సిల్ సైజ్ తగ్గిపోయి గాలిలో ఫ్రీగా ఓపెన్ అయిపోయి ఈ ఆక్సిజన్ ఫ్రీగా లంగ్లోకి వెళ్తుంది. సో చాలా సఫర్ అయ్యే పిల్లలు సింపుల్ ఎలర్జీ ట్రీట్మెంట్తో క్యూర్ అయిపోతారు. టీనేజర్స్లో ఏంటంటే వాళ్ళకి నిద్రలో ప్యాటర్న్స్లో కూడా చాలా తేడాలు వస్తుంటాయి. బాడీలో హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ రావడం వల్ల, తర్వాత వాళ్ళలో కొంచెం వెయిట్ అది కూడా పెరగడం వలన ఆక్సిజన్ డిమాండ్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ డిమాండ్ పెరిగింది కానీ సప్లై తగ్గిపోయింది. సో వీళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో వెయిట్ రిడక్షను, ఎస్పెషలీ ఏం టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, కొంచెం డిసిప్లిన్ కనుక మనం పెడితే ఇలాంటి టీనేజర్స్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి లాగేయచ్చు. ఇంకా మిడిల్ ఏజ్ పీపుల్ అంటారా, ఇదే మెయిన్ మనకి చాలా ఇంపార్టెంట్ గ్రూప్. ఈఎన్టీ సర్జన్ దగ్గరికి కనుక వెళ్తే వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అని ఒక చిన్న టెస్ట్ చేసి ఏ కారణం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని మనం ఐడెంటిఫై చేసుకుని, తర్వాత స్లీప్ స్టడీ చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం నైట్లో న్యాచురల్ స్లీప్లో ఎంత ఉంది మనకు అర్థమయ్యి దాన్ని బట్టి మనం దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్ రెండు రకాలు. ఒకటి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, అంటే దీనికి మందులు ఏమి ఉండవు. రోజు ఒక చిన్న మాస్క్ ఉంటుంది, ఆ మాస్క్ లాంటిది పెట్టుకుని మిషన్ పక్కన పెట్టుకుంటే మిషన్ కంటిన్యూస్గా గాలిని లోపలికి పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అలా గాలి లోపలికి వెళ్ళిందో గాలినాళం మూసుకుపోయిన గాలినాళం ఓపెన్ అయిపోయి ఊపిరితిత్తుల్లో గాలి ఈజీగా వెళ్ళిపోతుంది. చాలామంది సర్జరీ వైపు కొంచెం మళ్ళుతుందన్నమాట కాన్సన్ట్రేషన్. కానీ అందరి పేషెంట్లు సర్జరీకి అర్హులు కారు. ఇప్పుడు పేషెంట్ చాలా లావుగా ఉన్నారు, ఇప్పుడు 155 centimeters ఉండి 130 kgs ఉంటే ఇలాంటి పేషెంట్కి సర్జరీకి అర్హులు కారు. వాళ్ళు ఫస్ట్ వెయిట్ తగ్గించుకొని ఆర్ బేరియాట్రిక్ సర్జరీ అయినా చేయించుకుంటేనే వాళ్ళు సర్జరీకి అర్హులు అనమాట. స్లీప్ యాప్నియాను ఎలా నివారించుకోవాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం చాలా ముఖ్యం. యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ వాక్ వెళ్ళాలి, వీలైతే సైక్లింగ్ చేయాలి.
ఇలా చేస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవడం, గురకకు చికిత్స తీసుకోవడం ద్వారా స్లీప్ యాప్నియా సమస్య నుంచి ఎలా బయటపడొచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. మలబద్ధకం, పైల్స్తో బాధపడుతున్నప్పుడు బొప్పాయి, మిగలమగ్గిన జామ పళ్లను నిత్యం తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. మలబద్ధకం తగ్గుతుంది, పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.